ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతిని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి మైనారిటీలు, క్రైస్తవులు, హిందూ సోదరులు ప్రతి ఒక్కరూ హాజరైనరు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా ఈ అంబేద్కర్ చౌరస్తాను అభివృద్ధి చేయమని, అంబేద్కర్ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాన్ని అభివృద్ధి చేయమని ఎన్నో విజ్ఞప్తులు చేసినా కానీ ఎవ్వరు కూడా పట్టించుకొని సందర్భం లోపల మరి ఈసారి మన మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, పురపాలక సంఘ సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా అంబేద్కర్ చౌరస్తాను డెవలప్ చేయాలని చెప్పేసి అధిక నిధులు ఇచ్చి మార్బల్ అవన్నీ వేసిన దానికి వారికి కూడా మేము దళిత సంఘాల ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము ఈరోజు ఎంతో ఎదురు చూస్తున్న సందర్భం లోపల మన స్థానిక శాసనసభ్యులు పైడి రాకేశ్వర రెడ్డి గారు కూడా వచ్చి మరి ఇక్కడ మరి అంబేద్కర్ గారికి పూలమాల వేస్తారని భావించాం. మరి ఏ కారణం చేతనో ఆయన రాకపోవడం విచారించదగ్గ విషయం. ఇంతేకాదు మొన్న పూలే జయంతి సందర్భంగా కూడా మరి ఎమ్మెల్యే గారు రాకపోవడం చాలా విచారించదగ్గ విషయంగా మేము భావిస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ఈరోజు ఏదైతే దళితులు ఉన్నారో తెలంగాణలో ఉన్నటువంటి మాలా మాదిగలు, మరి తెలంగాణలో ఉన్నటువంటి మాలా మాదిగలకు జాతీయ స్థాయిలో దళితులుగా గుర్తింపు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల. ఎందుకంటే మహారాష్ట్ర, గుజరాత్, ఇతర రాష్ట్రం లోపల మేము వెళ్ళినప్పుడు అక్కడ మమ్మల్ని దళితులుగా గుర్తించరు. మరి అక్కడున్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి మార్, మాంగ్, చమార్, మోచి అనేక కులాలు ఇక్కడ వారికి గుర్తించి దళితులుగా గుర్తించి వారికి కులం సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నారు. మరి మాకు ఇతర రాష్ట్రాల్లో ఇయ్యనప్పుడు మరి ఇక్కడ ఇతర రాష్ట్రాల వారికి ఎందుకు కులం సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మహారాష్ట్రలో 1950కి ముందు అక్కడ నివాసం ఉన్నట్టు ఏదైనా ఆధారాలు చూపిస్తేనే కులం సర్టిఫికెట్ ఇస్తారు. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం యథావిచ్చగా ఏ నిబంధనలు లేకుండా వచ్చిన 3 రోజులకే మరి వాళ్ళకు కులం సర్టిఫికెట్లు ఇచ్చి కళ్యాణ లక్ష్మణి, గురుకులాలని అనేక రకాలుగా వారికి ప్రోత్సహిస్తా ఉన్నారు. దయచేసి ఈ మధ్యన మేము కొన్ని విషయాలు వింటా ఉన్నాం. మార్, మాంగ్ అని. మారు మాంగులకు వాళ్ళు మా దళితులే, అదే కులం పేరుతోటి సర్టిఫికెట్లు ఇవ్వండి. కానీ ఈ మధ్యన మార్ అంటే మాలా, మాంగ్ అంటే మాదిగా అని చెప్పేసి అనేక కులం సర్టిఫికెట్లు తీసుకుంటా ఉన్నారు. దయచేసి ప్రభుత్వం దీనిపై ఒక సమీక్ష చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిబంధనలు తెలంగాణలో అమలు చేసి మారైతే మార్ అనివ్వండి, మాంగ్ అయితే మాంగ్ అనివ్వండి, కానీ మాలా మాదిగా అనే సర్టిఫికెట్లు ఇస్తే తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణలో ఉన్న మాలా మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ కులం సర్టిఫికెట్లు ఇచ్చే ముందు చాలా కఠినమైన నిబంధనలు పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పోలీస్ శాఖకు, ప్రెస్కు, మరి వివిధ సంఘాలందరికీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.